హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేనైతే బీరకాయ రొయ్యలు అయితే వండబోతున్నానండి. మన ఛానల్లోకి వెళ్ళే ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తారండి. మీరందరూ మా ఛానల్ చూసే వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళండి, నాకు తెలుసండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవిగోండి బీరకాయ రొయ్యలకి అయితే నేనైతే రొయ్యలు అయితే వేడినీళ్ళు అయితే కడిగి పెట్టుకున్నానండి. బాగు చేసుకుని బీరకాయలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అండి. నూనె అయితే కాగిపోయింది. ముందుగానే రొయ్యలు అయితే వేసుకుంటున్నాను. చక్కగా ఎర్రగైతే రొయ్యలు అయితే చక్కగా ఎర్రగైతే ఎక్కువనండి. మనకి రొయ్యలకు ఎర్రగా అయితేనే మనకి కూరలు అనేది బాగుంటాయండి. చాలా మంది పిల్లలు బీరకాయ కూర అయితే ఇష్టపడరండి తినడానికి. ఇలాగ రొయ్యలు వేసి వండి పెట్టండి, చాలా ఇష్టంగా అయితే తింటారు. రొయ్యలకి బీరకాయకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒక నిమిషం పాటైతే మూత అయితే పెట్టుకుంటాను. నిమిషం తర్వాత చూసుకుంటే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు చక్కగా అయితే మగ్గుకొనియండి. మనకి ఎర్రగా అయితే వేసుకొని, మనకి ఎప్పుడైనా ఉల్లిపాయలు బాగా వేగితేనేనండి కూర అనేది రుచిగా ఉంటుంది. బీరకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. బీరకాయ ముక్కలు వేసుకున్నాను కదండి. ఇప్పుడు నేను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. పసుపు సాల్ట్ వేసుకున్నాను కదండి. ఇంకొక 5 నిమిషాలు నేనైతే మూత అయితే పెట్టుకుంటాను. ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్కి ఒకరికైతే నేనైతే హాయ్ అయితే చెప్తానండి. రామలక్ష్మి శెట్టి, వాళ్ళది వచ్చేసి అనకాపల్లి అండి. హాయ్ రామలక్ష్మి గారు, బాగున్నారా? మీరు మీ కుటుంబం? అనకాపల్లి అంటండి. నాకైతే ఊరు ఎక్కడ నాకైతే తెలియదండి. అక్కడ నుండి అయితే చూస్తున్నారండి మా వీడియోస్ అయితే. ఎక్కడండి మీ అనకాపల్లి? నాకైతే తెలియదండి. హాయ్. చాలామంది అయితే మీ ఆయన గారిని ఆవండి ఆవండి అనుకో అంటున్నారండి కామెంట్లో అయితే. బావా అనమంటున్నారండి. పల్లెటూరులో బావా అనుకుంటారు కదా, బావా అనండి అంటున్నారండి. నాకైతే పెళ్ళైన కాడి నుండి ఏమండి అలవాటు అండి. బావా అసలు నేను ఎప్పుడు అనలేదండి మా ఆయన గారిని అయితే. ఇంకా అందుకని నేను ఇంకా ఏమండి అనే పిలుతానండి, బావాని ఎప్పుడు పిలవనండి. ఏమనుకోకండి ఫ్రెండ్స్. బీరకాయలు కూడా మగ్గనియండి కొంచెం. ఇప్పుడు నేను కారం అయితే తీసేసుకుంటున్నాను. మనం బీరకాయ కూరలను ఎప్పుడైనా నీళ్లు పోసుకోని అవసరం లేదండి. ఎందుకంటే బీరకాయల్లోనే నీరు అనేది పడుతుందండి. ఆ నీళ్ళతోనే మనం ఉడికించుకుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్, మీ పద్ధతులు ఎలా వండుతారో నాకైతే కామెంట్లో అయితే పెట్టండి.
మా పల్లెటూరు పద్ధతిలో నేనైతే ఇలాగే వండుతున్నానండి బీరకాయ రొయ్యల కూర. మూత అయితే పెట్టేసుకున్నాను. ఓకే రమణ యా పిలుచుకుంటే రావమ్మా. కొబ్బరి నూనె పెట్టుకుంటున్నావా? ఇట్రా పోయి నాగన పాల్గొన్నాడు. ఇవాళ ఏమర్చాము? ఎన్ఎస్ పిఎస్ఎం అంటే ఏంటి? బయాలజీ ఫిజికల్ సైన్స్. సైన్సా? బాగా రాసావా? బాగా ఎన్ని మార్కులు వస్తాయి? సైన్స్లోను ఇంకా ఏంటమ్మా? ఫిజికల్ సైన్స్. అందులో ఎన్ని వస్తాయి, ఇందులో ఎన్ని వస్తాయి? బయాలజీలో 60 వస్తాయి, ఫిజికల్ సైన్స్లోని 67 వస్తుంది. బాగా వస్తాయా? బాగా రాయండి. ముందు వచ్చిన క్వశ్చన్లు రాసేయండి. ముందోసారి క్వశ్చన్లన్నీ చదువుకోవాలి. 1కి 2 సార్లు చదువుకోవాలి ముందు. అప్పుడు మనం బాగా అందులో ఏ క్వశ్చన్లు వస్తాయో అవి ముందు రాసేయాలి. తర్వాత రాని ఆలోచించుకుని రాసుకోవాలి. బాగా రాయండి. సరే అమ్మా. వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడ ఎవరితో గొడవ పడకూడదు. అందరూ కలిసిమెలిసి ఉండాలి స్కూల్లో. బీరకాయ రొయ్యలు కూడా అయితే అయిపోయిందండి. చక్కగా చూస్తుంటేనే నోరు ఊరుకుంటుంది. కూర చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. నాకు అది చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మా పిల్లలకైతే అన్నం వేస్తానండి. వాళ్ళ కూర ఎలా ఉన్నదో తినేసి చెప్తారు మీకు. ఫార్మాట్ చాలా టేస్టీగా ఉందమ్మా. బీరకాయ రొయ్యలు అయితే చాలా బాగున్నాము. నువ్వు బాగుందమ్మా? చాలా బాగుందమ్మా. బీరకాయ రొయ్యలు చాలా బాగుంది. సరేనమ్మా, తినండి. వేడివేడిది అలాగా వేడాన్నంలో వేసుకుని తింటే బాగుంటుంది. ఈ వేడాంగంలో కాబట్టి ఇంకా బాగుందమ్మా. సూపర్ ఉందమ్మా. ఫార్మాట్కి మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి.